వెల్కమ్ టు టిక్సాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం నేషనల్ కరెంట్ అఫైర్స్ జనవరి 2026 సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బై యాన్యువల్ గ్లోబల్ ఫోరం ఆన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సంబంధించిన ఒక సమిట్ జరిగింది. దానిని మనం వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026 అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సమిట్ ఏదైతే ఉందో ఇది నిర్వహించడానికి పాల్గొన్నటువంటి సంస్థలు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలే. ఒకటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ అనమాట. సో UNFAO ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వేరే యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సమిట్ అనేటువంటిది జరగడం జరిగింది. అంతర్జాతీయ కాన్ఫరెన్స్గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ అంశం. అయితే ఇది ఏ రాష్ట్ర వేదికగా జరిగింది అంటే చెన్నై నగరంలో, తమిళనాడులో చెన్నై నగరంలో చెన్నై ట్రేడ్ సెంటర్లో జరిగింది. సో 9th to 11th February 2026. సో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026 ఏదైతే ఉందో దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇటీవల మన భారతదేశము ఆ గ్లోబల్ ప్రొడక్షన్లో అంటే ఫిష్ ప్రొడక్షన్లో భారతదేశము 8% షేర్ కలిగినటువంటి దేశముగా ఉంది అండి. ఓకేనా. సో ఇండియా ఒక ర్యాంక్ టోటల్గా తీసుకుంటే సెకండ్ ప్లేస్లో టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో మనం ఉండటం జరిగింది. సో అదేవిధంగా భారతదేశము ఆక్వాకల్చర్ రంగంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాము. దానితో పాటు క్యాప్చర్ ఫిషరీస్ అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నాం. క్యాప్చర్ ఫిషరీస్ అంటే మనం సొంతంగా చేపల చెరువుల ద్వారా చేపలను పెంచేటువంటి కార్యక్రమం, దాని ద్వారా థర్డ్ ప్లేస్లో ఉన్నాం. సో ఫైనల్గా ఆ ఫిష్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం, అండ్ ఆక్వాకల్చర్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం, క్యాప్చర్ ఫిషరీస్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం. సో దాంతోపాటు గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్లో మన యొక్క ర్యాంక్ అనేటువంటిది 8th ప్లేస్గా ఉంది. మరి ఇంత హై షేర్ కలిగినటువంటి దేశాన్ని ఇంకా దాని యొక్క ప్రొడక్షన్ లెవెల్స్ పెంచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026 చెన్నై నగరంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పవచ్చు అండి. ఇక దానితో పాటు మరి ఇండియా సెకండ్ ఉన్నప్పుడు ఏ దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే చైనా దేశం ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. యొక్క ఆక్వా రంగంలో కానీ లేదంటే టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో. సో ఆ ఉద్దేశంతో జరిగింది. ఇంకా లిటిల్ బిట్ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాల్సి వస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రెవల్యూషన్ గురించి మాట్లాడతాం. దాన్నే మనం బ్లూ రెవల్యూషన్ అని మనం పిలవచ్చు అండి. సో బ్లూ రెవల్యూషన్ అంటే ఐ కెన్ సే ఇట్ యాజ్ నీలి విప్లవం అంటాం. సో బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం. సో నీలి విప్లవం దేనికి సంబంధించింది అంటే ఆక్వా రంగాన్ని అంటే ఫిష్ ప్రొడక్షన్ని, మత్స్య సంపదను పెంచేటువంటి ఒక విప్లవంగా చెప్పవచ్చు అండి. ఇక దాని తర్వాత ఫిష్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం కూడా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్ చేసింది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని. సో PMMSYని లాంచ్ చేశారు. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక చేయూతనిచ్చి దాంతోపాటు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ వారికి ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇవ్వటం కానీ ఈ విధంగా డెవలప్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. అది ఇంపార్టెంట్ అంశంగా మాట్లాడవచ్చు. ఇంకా సోషల్ ఎకనామిక్ సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆక్వాకల్చర్లో ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. ఇది యాజ్ పర్ ది సోషియో ఎకనామిక్ సర్వే. ఇదొక అంశం. ఇంకొక అంశం చూద్దాం. లైక్ నేషనల్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని విడుదల చేయగా మరి ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే త్రిపుర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. మరి ర్యాంక్ని ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క నేషనల్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అంటే ఒకటి పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ అంటే లైక్ పేదరిక నిర్మూలన అయినటువంటి ప్రాంతాన్ని అంటే పేదరిక నిర్మూలన స్థాయి లెవెల్స్ని ఒక పాయింట్గా తీసుకున్నారు. దాంతోపాటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పంచాయతీలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని, దాంతోపాటు ఆ పంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ అంటే పిల్లలకు ఏ విధంగా అనుకూలంగా ఉంది, పిల్లల సంక్షేమం కోసం ఏ విధంగా పంచాయతీ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు ర్యాంక్ని ప్రిపేర్ చేయడానికి. దాంతోపాటు వాటర్ సంబంధించి, క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి, సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి, సుపరిపాలనకు సంబంధించి, అదేవిధంగా మహిళలకు ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈ పారామీటర్స్ అన్ని తీసుకొని
నేషనల్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫైనల్గా త్రిపుర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంకా చూద్దాం అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి సో క్లైమేట్ సైంటిస్ట్, వాతావరణ శాస్త్రవేత్త, క్లైమేటాలజిస్ట్, ఆయనకు ఒక ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అవార్డు పేరు క్రాఫోర్డ్ అనేటువంటి అవార్డు. క్లియర్? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో క్రాఫోర్డ్ ప్రైజ్ని పొందినటువంటి వ్యక్తి. ఆ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతదేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి వీరభద్రన్ రామనాథన్. వీరభద్రన్ రామనాథన్, 82 సంవత్సరాలు. సో వీరు ఈ యొక్క 2026 గాను క్రాఫోర్డ్ ప్రైజ్ని పొందడం జరిగింది. సో జనరల్గా ఈ క్రాఫోర్డ్ ప్రైజ్ అనేటువంటి దేనిలో ఇస్తారు అంటే జియో సైన్సెస్లో ఇస్తారండి, భూగర్భ సైన్సెస్. సో జియో సైన్సెస్లో ఈ యొక్క అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు వీరికి అవార్డుని ఇచ్చారు అంటే ఆయన పొల్యూషన్కి సంబంధించి, ఈ యొక్క కాలుష్యానికి సంబంధించి, వాతావరణ కాలుష్యానికి సంబంధించి రీసెర్చ్ చేశారు. వాతావరణంలో దేని వలన కాలుష్యం వస్తుంది, దానితో పాటు ఈ కాలుష్యం రావడానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ అని అంటాం, దాన్ని సిఎఫ్సి అంటాం. అంటే క్లోరో కార్బన్. సో ఈ క్లోరో కార్బన్స్ ఎవరైతే ఉన్నారో సిఎఫ్సి ఉన్నాయో, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఏవేవి విడుదల చేస్తూ ఉన్నాయి. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల వాతావరణం పైన ఎటువంటి ప్రభావం జరుగుతుంది, CO2 పైన CO2 రిలీజ్ చేయడం వల్ల, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం పర్యావరణం పైన జరుగుతుంది అనేటువంటి అంశాన్ని వీరు స్టడీ చేశారు. సో ఫైనల్గా వీరు స్టడీ చేసిన తర్వాత వీరు అర్థం చేసుకున్నటువంటి అంశం ఏంటి అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి కార్బన్ డైఆక్సైడ్ కలిగించేటువంటి హాని కంటే దాదాపు 10,000 రెట్లు ఎక్కువ అని వీరు చెప్పడం జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో 10,000 టైమ్స్ ఆఫ్ CO2 అని ఈ యొక్క మనకి ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి వీరభద్రన్ రామనాథన్ గారు చెప్పారు. ఇదొక అంశంగా మనం మాట్లాడదాం. ఇంకా రెలవెంట్ ఫ్యాక్ట్స్లోకి వెళితే అసలు ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సి అంటే ఏంటి అంటే అవి ఏంటో తెలుసుకునే ముందు వీటిని ఇంకొక పేరుతో పిలుస్తారు. దాన్ని ఫ్రియాన్స్ అంటారు. వి కాల్ ఇట్ యాజ్ ఫ్రియాన్స్. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవి అంటే ఒకటి క్లోరిన్, పేరులోనే ఉంది. సో క్లోరిన్ అంటాం. రెండోది ఫ్లోరిన్ అంటాం. సో ఫ్లోరిన్, దాంతోపాటు కార్బన్ పార్టికల్స్ అంటాం. సో వీటిని క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం. మరి ఇవి ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంటాయి అంటే ఈ జనరల్గా ఎయిర్ కండిషన్స్ నుంచి, ఏసీల నుంచి, మనం వాడేటువంటి ఎయిర్ కండిషన్ ఏదైతే ఉందో ఏసీల నుంచి, రిఫ్రిజిరేటర్స్ నుంచి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి రిలీజ్ అవ్వటం వల్ల పర్యావరణానికి ఏ విధంగా హాని చేకూరుతుంది అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటివి నేరుగా ఆకాశంలో ఉన్నటువంటి ఓజోన్ O3తో రియాక్ట్ అవుతుంది. ఈ ఓజోన్ అనేటువంటిది స్ట్రాటోస్పియర్. సో స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఆ ఆవరణంలో ఉన్నటువంటి ఓజోన్తో నేరుగా ఈ క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ వెళ్ళి రియాక్ట్ అయ్యి ఓజోన్ని కాస్త విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఓజోన్ని కాస్త విచ్ఛిన్నం చేసి ఈ ఓజోన్ పొరకు రంధ్రం పడేలాగా చేస్తూ ఉంటుంది ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి. మరి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే ఓజోన్ పొరని దెబ్బతీస్తుంది. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే భూమి తాపాన్ని పెంచుతుంది, ఉష్ణోగ్రతని పెంచుతుంది. క్లియర్? సో కాబట్టి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ నేరుగా ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది భూమి యొక్క టెంపరేచర్ని పెంచుతూ ఉంటుంది. ఇంకొక అంశం మనం చూద్దాం. మరి ఈ ఓజోన్ యొక్క పొర రక్షణకు సంబంధించి ఏదైనా ప్రోటోకాల్ ఉంది అంటే ఆ ప్రోటోకాలే మాంట్రియల్ ప్రోటోకాల్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అనేటువంటిది ఓజోన్ పొరని రక్షించడానికి తీసుకోవాల్సినటువంటి మార్గదర్శకాలను నిర్దేశించేటువంటి ప్రోటోకాల్గా మనం చెప్పొచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే సెన్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో సెన్సెస్, దాన్ని జనగణన అని మనం పిలుస్తూ ఉంటామండి. సో సెన్సెస్ అనేటువంటిది జనగణన. భారతదేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, ఆ కమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి,
దాంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ ఎన్ని, అన్‌ఎంప్లాయిడ్ ఎన్ని, ఏ ఇంట్లో ఉంటూ ఉన్నారు, వాళ్ళకి కార్లు ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, లైట్లు ఎన్ని ఉన్నాయి, ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఈ సమగ్రమైనటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేసేటువంటి డేటాని సెన్సస్ అని మనం పిలుస్తూ ఉంటామండి. మనం నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా డేటా తీసుకుంటారు. ఇల్లు అది మనం ఉంటున్నటువంటి ఇల్లు పెంకుటిల్లా, తాటాకిల్లా, డాబానా, బిల్డింగ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి, బైక్స్ ఎన్ని ఉన్నాయి, ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్ ఏముంది, అదంతా కూడా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా డేటాలో కలెక్ట్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి 2027కి రిపోర్ట్ రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి బడ్జెట్ని విడుదల చేశారు. ఆ బడ్జెట్ 11,718.24 క్రోర్‌గా మనం చెప్పొచ్చు. అయితే ఈ సెన్సెస్‌ని అంటే జనగణన అనేటువంటిది 2 విడతలుగా చేయబోతూ ఉన్నారు. ముందుగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్‌ని కలెక్ట్ చేస్తారు. అది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య. సో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలను సందర్శించి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి కొన్ని క్వెషన్స్‌ని అడుగుతూ ఉంటారు. అడిగి ఆ డేటాని ఆన్‌లైన్ చేస్తూ ఉంటారు. అది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 టైంలో. దాని తర్వాత సెకండ్ ఫేజ్‌లో పాపులేషన్ ఎన్యుమరేషన్ అంటే డైరెక్ట్‌గా జనగణన చేస్తూ ఉంటారు. అంటే ఎంతమంది జనాభా ఉన్నారు, ఇంట్లో మగవాళ్ళెంత, ఆడవాళ్ళెంత, పిల్లలెంత, పెద్దలెంత, సో భర్తలు ఎంతమంది, భార్యలు ఎంతమంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే 1:1 అంటే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయని, మేలు ఫీమేల్ ఎంత, హస్బెండ్ వైఫ్ ఎంత, సో అట్లా డేటాను తీసుకుంటూ ఉంటారు. సో ఆ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తారు. సో ఇది ఫిబ్రవరి 2027 టైంకి క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే ఒక డెడ్ ఎండ్ పెట్టుకున్నారు. ఆ డెడ్ ఎండ్ వచ్చేసి మార్చ్ 1 2027 అని ఈ డెడ్ ఎండ్ పెట్టుకున్నారు. ఇది ఫైనల్ టార్గెట్ లైన్. సో ఇక్కడ వరకు డేటా కలెక్ట్ చేసి దీన్ని డిజిటలైజ్ చేస్తారు. ఇంకో సెన్సస్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ డేటా కలెక్ట్ చేసేటువంటి ఒక సర్వేగా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ డేటాని కలెక్ట్ చేయబోతున్నారు. అంతా కూడా డిజిటల్ డివైస్ ఉపయోగించి డేటాని కలెక్ట్ చేస్తారు. అదే ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది ఇప్పటి వరకు మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకా దీనికి గాను దాదాపు ఒక 30 లక్షల ఫీల్డ్ ఫంక్షనరీస్ని ఈ సర్వే చేయడానికి ఉపయోగించబోతూ ఉన్నారు. ఈ కోవలోనే ఇంకా ఫ్యాక్ట్స్ మాట్లాడినా, అంతకుముందు పీవైక్యూస్ మాట్లాడినా కొన్ని అంశాలు మనం చూద్దాం. సెన్సస్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ జనగణనని నిర్వహించేటువంటి నోడల్ మినిస్ట్రీ ఎవరు అనేటువంటి క్వశ్చన్ గతంలో అడిగి ఉన్నారు. సో ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో వారి యొక్క జనగణన డేటాని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి కలెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత మనం చూస్తే ఇంకొక అంశం న్యూస్లో ఉంది. సో డిఎస్టి, దీన్నే మనం డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో వీరు ఒక కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. గదే ఆ టెక్నాలజీ ఫోటో రీఛార్జబుల్ సూపర్ కెపాసిటర్. సో ఫోటో రీఛార్జబుల్ సూపర్ కెపాసిటర్ అనేటువంటి కొత్త పరికరాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకొక అంశం, ఏదైతే మనకి డిఎస్టి వారు కనిపెట్టినటువంటి ఈ ఫోటో రీఛార్జబుల్ సూపర్ కండక్టర్ ఏదైతే ఉందో, లేదా సూపర్ కెపాసిటర్, కండక్టర్ ఆర్ కెపాసిటర్, బోత్ ఆర్ ది డివైజెస్ సేమ్. సో సూపర్ కెపాసిటర్ అయినా సూపర్ కండక్టర్ అయిన డివైజెస్ ఏముంది అంటే ఇవి కొంత ఎనర్జీని స్టోర్ చేస్తూ ఉంటాయి. మరి దీని యొక్క విశిష్టత ఏంటి అంటే నేరుగా సన్లైట్ని, సూర్యుడి యొక్క శక్తిని ఏదైతే ఉందో తీసుకొని ఆ ఎనర్జీని కండక్ట్ చేసి కెపాసిటర్ రూపంలో దానిలో ఎనర్జీని స్టోర్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు అండి. ఓకే, సో అయితే ఈ కండక్టర్ ఏదైతే ఉందో నథింగ్ బట్ మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి, రెసిస్టర్ అని, కండక్టర్స్ అని, నథింగ్ బట్ కెపాసిటర్స్ అని, ఈ రిలేస్ అని, ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్స్ అని డివైజెస్ ఉంటూ ఉంటాయి. మనకి ఎలక్ట్రానిక్స్లో చదువుకొని ఉంటాం. క్లియర్. సో అట్లా ఈ కెపాసిటర్ దేనితో వీళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉంటారంటే నికెల్ కోబాల్ట్ ఆక్సైడ్. సో నికెల్ కోబాల్ట్ ఆక్సైడ్ ఉపయోగించి ఈ యొక్క కెపాసిటర్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఈ కెపాసిటర్ యొక్క
దీనికి ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే సూర్యుడి నుంచి సన్‌లైట్‌ని గ్రహించి నేరుగా ఎనర్జీని ఒక కెపాసిటర్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. సో, దీనివల్ల ఫర్దర్‌గా మనకి రాబోయేటువంటి కాలంలో లైక్ హై ఎండ్ సోలార్ ప్యానెల్స్‌ని, హై ఎండ్ సోలార్ పవర్ సెల్స్‌ని ఉత్పత్తి చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుందనేటువంటి అంశం ఇక్కడ. ఇంకా మరి టెక్నాలజీని డెవలప్ చేయడానికి కూడా ఇంకొక సంస్థ లైక్ సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ బెంగుళూరులో ఉన్నటువంటి సంస్థ కూడా ఈ యొక్క డిఎస్టీకి, ఎంఎస్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ఫ్యాక్ట్‌గా మనం చెప్దాం. నెక్స్ట్ ఇంకొక అంశం ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ టు కండక్ట్ నేషనల్ వైడ్ మైగ్రేషన్ సర్వే ఇన్ 2026 అండ్ 27. ఎన్ఎస్ఓ ఏదైతే ఉందో ఈ సంస్థ వీళ్ళు 2026-27కి సంబంధించి జాతీయ వలసల సర్వేని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇది ఒక అంశంగా మనం మాట్లాడదామండి. దీనిలో భాగంగా జూలై 2026 నుంచి జూన్ 2027 మధ్య ఈ యొక్క అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్లో ఎక్సెప్ట్ లైక్ అండమాన్ ఏరియాస్లో కాకుండా మిగిలినటువంటి ఏరియాస్లో ఈ డేటాని కలెక్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. దీనిలో ఫైనల్గా వీళ్ళు ఫోకస్ చేసేటువంటి అంశం ఏ కారణాల చేత ప్రజలు వలస వెళ్తూ ఉన్నారు, ఏ కారణం చేత ప్రజలు వలస వెళ్తున్నారు, ఆ వలసలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అనేటువంటి డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటారండి. క్లియర్. ఆ సర్వేని చేయబోతూ ఉన్నారు. ఎన్ఎస్ఓ వారు చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా చూస్తే ఇంకొక అంశం ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. మరి ఆ ట్రిబ్యునల్ దేనికి సంబంధించింది అంటే పెన్నయర్ రివర్. నథింగ్ బట్ పెన్నర్ రివర్ యొక్క వివాదాన్ని తొలగించడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అంశం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటి ఈ పెన్నా నది, దీన్నే పెన్నయార్ నది అయినా పిలవచ్చండి. రెండు కూడా ఒకటే. ఒక ప్రాంతంలో పెన్నార్ అంటారు, కొందరు పెన్నా అంటారు, కొందరు పెన్నయార్ అని అంటారు. నది అంతా కూడా ఒకటే. ఓకే. ఈ నది ప్రవహిస్తూ ఉంది. ఏదైతే ఈ నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉందో ఇది మనకి తమిళనాడు, కర్ణాటకకి మధ్య ప్రవహిస్తూ ఉంది. ఈ నదికి సంబంధించి అంటే లైక్ పెన్నయార్ నది అనేటువంటిది ఏ ప్రాంతాల మధ్య వివాదంగా ఉంది అంటే తమిళనాడు అండ్ కర్ణాటకకి మధ్య వివాదంగా ఉంది అని మనం చెప్పవచ్చు అండి. దాని తర్వాత ఈ పెన్నయార్ నది అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉద్భవించింది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి నంది కొండలలో ఉద్భవించింది. ఇది అక్కడ నుంచి ఈ నది కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ప్రవహిస్తుంది. ఇక దాని తర్వాత మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ అధికారాన్ని ఉపయోగించుకొని ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అంటే ఆర్టికల్ 262 ఉపయోగించి అదేవిధంగా ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 అనుసరించి ఈ యొక్క ట్రిబ్యునల్ని వేయటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం మాట్లాడుకుందాం. ఇంకా తర్వాత ఇంకొక అంశం, ఇంకొక ప్రాజెక్ట్ మనం చెప్తే దాన్ని జ్ఞాన్ భారతం మిషన్ అని అంటాం. పేర్లోనుంది జ్ఞాన్ భారతం మిషన్. ఈ మిషన్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో లేదా తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు మొత్తాన్ని కూడా సేకరించి దానిని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడమే ఈ యొక్క జ్ఞాన్ భారతం మిషన్గా మనం చెప్పవచ్చు అండి. భారతదేశంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే మనకి నార్మల్ పుస్తకాల పైన, పేపర్ పైన, తాటాకుల పైన రాసి ఉన్నారో వాటి మొత్తాన్ని కూడా రీరైట్ చేపించి డిజిటలైజ్ చేస్తారు. ఇక కాన్సెప్ట్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫర్దర్ జనరేషన్కు ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్. ఇక దానితో పాటు ఇంకొక ఫర్దర్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి దీనిలో ఎప్పుడో పురాతనంలోనే మెడిసిన్స్కి సంబంధించో వైద్యానికి సంబంధించి కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ దీంట్లో రాయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం అంతర్జాతీయ సంస్థలలో వరల్డ్ ఇంటలెక్చువల్ పేటెంట్ ఆర్గనైజేషన్ వైపైలో మనం పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన గ్రంథాల్లో పురాతనంలోనే రాసి ఉంది కాబట్టి వైద్యానికి సంబంధించి ఆ పేటెంట్ని మనం కైవసం చేసుకోవచ్చు. క్లియర్. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా ఇటీవల మనం చూసుకుంటే టర్మరిక్, పసుపు అనేటువంటిది యాంటీబయోటిక్ అని మన గ్రంథాలలో ఆ టైంలోనే యాంటీబయోటిక్ అని
మన గ్రంథాలలో ఆ టైంలోనే రాయటం జరిగింది. సో అయితే దాన్ని ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది అంటే, పసుపు మేము యాంటీబయాటిక్ అని కనిపెట్టామని వాళ్ళు పేటెంట్ కోసం అప్లై చేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయితే వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఏం చేశారు అంటే, మన దగ్గర ఉన్నటువంటి పురాతనమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రంథాలను చూపించి ఇది యూఎస్ఏ వాళ్ళు కనిపెట్టింది కాదు, భారతదేశం ఆనాడే కనిపెట్టింది, గ్రంథాల్లో ఉంది. అప్పటి నుంచి కూడా మేము పసుపుని యాంటీబయాటిక్‌గా యూజ్ చేస్తూ ఉన్నాం. అందుకే కూరలలో, కర్రీస్‌లో కూడా వేస్తూ ఉన్నామని మన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పగా ఫైనల్‌గా ఆ వైప్ అనేటువంటి సంస్థ పేటెంట్ హక్కులని భారతదేశానికి ఇవ్వటం జరిగింది. సో, అట్లా అవి చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయనేటువంటి అంశాన్ని మనం చెప్పొచ్చు అండి. క్లియర్. సో, దీనికి సంబంధించి కూడా ఒక మిషన్ ఉంది. దాన్నే నేషనల్ మనుస్క్రిప్ట్స్ మిషన్ ఎన్ఎం అంటాం. సో, ఎన్ఎంఎం నేషనల్ మనుస్క్రిప్ట్స్ మిషన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. సో, దానికి సంబంధించి కూడా బడ్జెట్స్ గతంలో 3.5 క్రోర్స్ ఉండగా ఇప్పుడు ఎన్హాన్స్ చేసి 60 క్రోర్స్‌కి బడ్జెట్‌ని పెంచడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం లక్ష్య జీరో డంప్ సైట్స్. ఇదొక టార్గెట్‌ని లాంచ్ చేశారు. మెయిన్ ఇంటెన్షన్ అక్టోబర్ 2026 కల్లా భారతదేశంలో చెత్త కుప్పలు అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి ఒక క్యాంపెయిన్. ఇంకా అదే లక్ష్య జీరో డంప్ సైట్స్ అనమాట. లైక్ ఇండియాస్ డ్రైవ్ టు ఎలిమినేట్ సిటీ డంప్ సైట్స్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్. సో ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ చేశారో ఆ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసరించి పట్టణ ప్రాంతంలో చెత్త కుప్పలు ఉండకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకునేటువంటి కాన్సెప్టే లక్ష్య జీరో డంప్ సైట్. దీనికి సంబంధించి ఏం చేస్తారంటే ఎక్కడైతే చెత్త వేస్తారో క్లీన్ చేస్తారు, దాంతోపాటు ఆ చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో దానికి సంబంధించి కూడా 6,700 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి సెంట్రల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది. సో ప్రతి టన్నుకు మేర 550 రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నారు. ఆ చెత్తనంతా కూడా తొలగించి రీసైక్లింగ్ చేయటానికి. క్లియర్. బట్ దీంట్లో కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ చెత్తని ప్లాస్టిక్ అట్లాంటివి మనం రీసైకిల్ చేయడం అంత ఈజీ కాదు. పర్యావరణానికి కూడా అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెత్తని రీసైకిల్ చేస్తూ ఉంటే, ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తూ ఉంటే ఇట్ విల్ రిలీజ్ సమ్ హార్మ్ఫుల్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనో కార్బన్ డైఆక్సైడ్ వివిధ గ్యాసెస్ లైక్ పాలిమర్స్ నుంచి వచ్చేటువంటి ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అనేటువంటి అంశం మనకి ఇక్కడ తెలుస్తుంది. దాని తర్వాత ఇంకొక అంశం వరల్డ్ వెట్లాండ్స్ డే. సో జనరల్గా ప్రతి సంవత్సరం కూడా 2 ఫిబ్రవరిన మనం వరల్డ్ వెట్లాండ్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో దానిని పురస్కరించుకొని ఒక సంస్థ వెట్లాండ్స్ని ఒక 2 వెట్లాండ్స్ని డెసిగ్నేట్ చేశారు. 2 వెట్లాండ్స్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఆ 2 సైట్స్తో ఇప్పటికి భారతదేశంలో 98 వెట్లాండ్స్ అవ్వడం జరిగింది. మరి వెట్లాండ్ అంటే ఏంటి అంటే దాన్ని తెలుగులో చిత్తడి నేల అంటాం. మరి చిత్తడి నేల అంటే ఏదైనా ఒక ప్రాంతంలో కనీసము 5 మీటర్ల మేర నీరు కనుక నిలిచి ఉంటే దాన్ని చిత్తడి నేల అంటాం. అట్లాంటి చిత్తడి నేలలు మనం చూసుకుంటే కొల్లేరు ప్రాంతంలో, సో కొల్లేరు ప్రాంతం ఆంధ్రాలో కొల్లేరు ప్రాంతం అని ఉంటుంది. బట్ తెలంగాణలో అయితే డెసిగ్నేట్ చేయలేదు. ఆంధ్రాలో ఒక ప్లేస్ డెసిగ్నేట్ చేశారు కొల్లేరు ప్రాంతం అని. సో అట్లా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో అట్లా ఈ కోవలో ఇట్లా డెసిగ్నేట్ చేసుకుంటూ వస్తే ఈ రోజుకి 2026కి మనకి భారతదేశంలో చిత్తడి నేలల కౌంట్ 98కి వచ్చింది. సో మరి ఈ సంవత్సరంలో డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేసెస్ రెండిట్లో ఒకటి గుజరాత్లో ఉన్నటువంటి చారిదంద్ కచ్ ఏరియాలో ఉంది. ఇదొక వెట్లాండ్గా మనం చెప్పవచ్చు. దాంతోపాటు రెండవది పాట్నా బర్డ్ శాంచురీ ఎతాహ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అది యూపీలో ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. పాట్నా బర్డ్ శాంచురీ అంటే పేరులో పాట్నా ఉంది కాబట్టి అది పాట్నా బీహార్ కాబట్టి బీహార్ అనుకుంటాం. బట్ కాదు, ఇక్కడ మనకి వెట్లాండ్స్ ప్రకారం రామ్సైట్స్ ప్రకారం ఏంటి అంటే పాట్నా బర్డ్ శాంచురీ అనేటువంటిది బీహార్ కాదు యూపీ అని డెసిగ్నేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ జనరల్గా పాట్నా అంటే బీహార్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. బట్ అది బీహార్ కాదు, యూపీ అనమాట. సో అట్లా దీన్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి మనకి 2 ఫిబ్రవరిన 1971లో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ ఎక్కడ జరిగిందంటే రామ్సార్లో జరిగింది.
కాబట్టి రామ్సార్లో జరిగింది కాబట్టి దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అని పిలిచాము. సో అట్లా ఈ రామ్సార్ అనేటువంటిది ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో ఉంటుంది. సో ఫైనల్గా ఇరాన్లో 2 ఫిబ్రవరి 1971లో రామ్సార్ అనేటువంటి ప్లేస్లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. సో ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలను దాన్ని వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం ఉద్దేశంతో ఈ రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే ఇక్కడ ఒక ఫెస్టివల్ అండి, ఇది 5వది 5th ఎడిషన్ ఫెస్టివల్ రుసుము ఆరెంజ్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో జరుగుతుంది. సో ఇదొక అంశంగా మనం మాట్లాడదాం. ఇక దాంతోపాటు నాగాల్యాండ్లో జరిగే ఇంకొక ఫెస్టివల్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్ అని అంటాం. సో ఇది కూడా నాగాల్యాండ్లో జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఈ రుసుము ఆరెంజ్ ఫెస్టివల్ అనమాట, ఆరెంజ్లకు సంబంధించిన ఫెస్టివల్ ఇది. ఇంక ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణలో టీజీలో సమ్మక్క సారలమ్మ జాతర కూడా అంగరంగ వైభవంగా జరిగింది. సో సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో ఈ ఈ జాతర అనేటువంటిది ఆసియా ఖండంలోనే లార్జెస్ట్ ట్రైబల్ జాతరగా మనం చెప్పవచ్చండి. క్లియర్? సో ఇవి ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకుందాం. సో ఫర్దర్ వీడియోస్లో మరిన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఈశ్వర్.